పరశురామ ప్రభువు గణపతుల యుద్ధానికి మరొక ప్రయోజనం ఉంది. పరశురాముల వారు రాజులందరినీ కడతేర్చినందుకు అంటిన పాపాల నుండి విముక్తి, వారి సముద్ధరణ. యుద్ధంలో గణపతి తన తొండంతో వెనక్కి తోశారు. ఫలితంగా వాళ్ళు మళ్ళీ సముద్రంలో పడ్డారు. ఆ పావన జలస్నాన ఫలంగా వాళ్ళు గోలోక యాత్ర చేయడానికి దోష విముక్తులయ్యారు. గోలోక యాత్ర దుర్మార్గాలను అంతం చేసే క్రమంలో పరశురాముడు వలన నిర్దోషులు కూడా చంపబడ్డారు. కేవలం పరమకృష్ణుడు, పరమమాత రాధాదేవి దర్శనం వల్ల మాత్రమే వారికి పాపం నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. కానీ అంతకుముందు గణపతి పరశురాముల వారిని దాని దగ్గరికి తీసుకెళ్లకపోతే వారు తనపై పరశువును ప్రయోగిస్తారు. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ. కాంటిలో స్టూడియోస్లో